అట్ లాస్ట్ మేము హుబ్బాలీలో దిగేసాము. మేము యానా కేవ్స్ దగ్గర ఉన్నాము. ఇది గంగా చండిగా భైరవేశ్వర స్వామి టెంపుల్. ఇది లెట్స్ గో టు విభూది ఫాల్స్. హలో ఎవ్రీవన్, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానని తెలుసా? మేము ట్రైన్లో ఉన్నాము. ఇప్పుడు మేము గోకర్ణ ట్రిప్కి వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి హుబ్బాలీకి మేము టికెట్ బుక్ చేసుకున్నాము. 3:30కి ఎక్కాము. మేము ఆల్మోస్ట్ లైక్ మార్నింగ్ 6 o'clock మేము రీచ్ అవుతాము. ఫ్రెండ్స్ తోటి మేము అందరం కలిసి మేము అసలు ట్రిప్కి వెళ్తున్నాం. ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ మేము ప్లాన్ చేసాము. ఈ ట్రిప్ది ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది ఇవన్నీ మేము డీటెయిల్స్ మేము చెప్తాము. సో మీకు కూడా ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోస్ అని చూడండి. దాన్ని చూసి మీకు ఒక ఐడియా వస్తుంది. అలా మీరు కూడా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. అట్ లాస్ట్ మేము హుబ్బాలీలో దిగేసాము. టైం చూడండి, ఇప్పుడు 6:11 అయింది. చాలా తొందరగా ఇక్కడ రీచ్ అయిపోయాము మేము ఇప్పుడు. సో ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నామో మేమే ఇంకా డిసైడ్ అవ్వలేదు. చూసినాక చెప్తాను నేను. ఓకే, గైస్ ఇప్పుడే మేము అడిగాము. క్యాబ్ గోకర్ణకి వెళ్ళడానికి 6,400 చెప్తున్నారు. కానీ మేము దానికంటే తక్కువ అనుకొని బయటికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. చాలా మనం బయటికి వెళ్ళి చూద్దాం. ఓకే, స్టేషన్ చూడండి బాస్, ఎంత బాగుందో. చాలా నీట్గా ఉంటుంది. మీరు మైసూర్ చూసి ఉంటే అక్కడ కూడా ఇలానే నీట్గా ఉంటుంది. సేమ్ ఇలానే హుబ్బాలీ స్టేషన్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఎలా పెట్టారు చూడండి. ఇంకొకటి, ఇక్కడ అండర్ పాస్ ఉంది చూడండి. అండర్ పాస్ నుంచి వెళ్తాము మనం. పైన మళ్ళీ బ్యాంకింగ్ వెళ్ళాలనుకుని అట్లా ఏం అవసరం లేదు. కింద అండర్ పాస్ నుంచే మనం వెళ్ళొచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్కి, ఎల్డర్స్కి, ఎవరైనా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి అందరికీ వెళ్ళడానికి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మనం పైనుంచి మళ్ళీ స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈజీగా మనం ఇట్లా అండర్ పాస్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది ఎయిర్పోర్ట్ అనుకున్నారా? కాదు, రైల్వే స్టేషన్. ఇది మామూలు డిస్కషన్ పెట్టారు డ్రైవర్ తోటి ఏ క్యాబ్ తీసుకోవాలో అనుకొని మేము ఇప్పుడు చూస్తున్నాము. మోస్ట్లీ మేము టవర్లో వెళ్తాం అనుకుంటాను, నాకు ఇంకా ఐడియా లేదు. ట్రైన్ చాలా ఫాస్ట్గా వచ్చేసింది. నిన్నంతా చూసినప్పుడు చాలా స్లోగా వెళ్తూనే ఉంది. ప్రతి స్టేషన్లో ఆల్రెడీ ఒక 10 minutes 15 minutes డిలే చూపించింది అనమాట. కానీ ఇక్కడ మార్నింగ్ మేము 6 o'clockకే వచ్చేసాం. అది సర్ప్రైజ్. మేము ఇంకా లేవనే లేదు. 6 o'clock ఆల్రెడీ హుబ్బాలీకి వచ్చేసింది. మేమే కొంచెం లేట్గా బయటికి వచ్చాము. హే గైస్, ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం తెలుసా? మేము యానా కేవ్స్ దగ్గర ఉన్నాము. సో మేము హుబ్బాలీ నుంచి టిఫిన్ చేసుకొని మేము ఇప్పుడు యానా కేవ్స్కి వచ్చాము. ఇది Day 1 ట్రిప్. సో చూడండి, ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయింది. మేము చాలా టైర్డ్గా ఉన్నాం, కానీ బట్ స్టిల్ ఎంతూజియాజం మొత్తం అలానే ఉంది. కమాన్, రా. చాలా ఎక్కడ చూసినా మీకు మంకీస్ కనిపిస్తుంటుంది. ఇక్కడ
చూడండి ఇక్కడ ఎంత ఉన్నాయి. ఇక్కడ నుంచి 10 minutes వాక్ ఉందనంట. సో మేము ఇప్పుడు అది వాక్ చేస్తున్నాము. లోపలికి వెళ్ళాక ఇంకా వీడియో అనేది తీసి చూపిస్తాము, ఎలా ఉంటుందో చూద్దాం గైస్. ఓకే గైస్, ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలౌడ్ కాదు. సో మీరు ఇక్కడికి వస్తున్నారంటే, యానా కేవ్స్కి వస్తున్నారని అంటే అసలుకి మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసుకురావద్దు. ఏదైనా స్టీల్ వాటర్ బాటిల్ ఉందంటే అవి తెచ్చుకోండి, ఓకేనా? చూడండి గైస్, మా వాళ్ళు ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నా కోసం వెయిట్ కూడా చేయట్లేదు వాళ్ళు. ముందే వెళ్ళిపోతున్నాయి. మావాడైతే కట్ట పట్టుకున్నాడు ఆల్రెడీ. మంకీస్ కోసమా? నన్ను కొట్టడానికి అయితే కాదు కదా. నిన్ను కొట్టగలుగుతా. భలే ఉంది ఇది. రాకే అది. గైస్, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. చూడండి ఎంత పెద్ద కొండ ఉందో. బ్లాక్ కలర్ అసలు కొండ చాలా పెద్దగా ఉంది. పైన చూడండి ఎంత కొషగా ఉందో. మొత్తం ఫోక్ స్పూన్ లాగా లేదా అది చూస్తే? గైస్, ఇక్కడ గుడి కూడా ఉంది. ఇది గంగా చండిగా భైరవేశ్వర స్వామి టెంపుల్ ఇది. సో మేము లోపలికి ఇప్పుడు వెళ్తున్నాము. చాలా బాగుంది. పైన కొండ, కింద అసలుకి టెంపుల్. గైస్, అక్కడ చూడండి, అక్కడ ఇంకొక చిన్న టెంపుల్ ఉంది, మీకు కనిపిస్తుండొచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్దాం, దాని తర్వాత మనం అక్కడికి వెళ్ళి చూసాం. గైస్, ఇప్పుడు మేము యానా కేవ్స్కి ఎంట్రన్స్ దగ్గర వచ్చాము. అక్కడ మనం గుడి చూసి వచ్చాము మేము. ఇప్పుడు మేము ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్కి 10 రూపీస్ వాళ్ళు ఫీజు తీసుకుంటున్నారు. నెట్వర్క్ మీకు రాకపోవచ్చు. సో అందుకనే మీకు అక్కడ వాళ్ళు వైఫై ఆప్షన్ ఇస్తున్నారు. లేదంటే మీరు క్యాష్ కట్టుకొనైనా మీరు అది ఫీజు కట్టచ్చు. 10 రూపీస్ పర్ పర్సన్. చలో వెళ్దాం. స్టెప్స్ చూడండి ఎట్లా ఉందో. చాలా స్టీప్గా ఉంది. ఇప్పుడు మేము వెళ్తున్నాం పైకి. మనం గుహ లోపలికి వెళ్తున్నాం మేము.
ఓకే, చాలా చిన్న చిన్న దారులు ఉన్నాయి బాస్. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ నుంచి కిందకి దిగుతున్నాము. చాలా బాగుంది, సూపర్. ఎంత హైట్లో ఉన్నాయో, ఎన్ని ఫీట్లు ఉంటాయి అనుకుంటా ఇది? కొండలా? కొండలు అంటారు. చూడండి గైస్, ఇక్కడ 2 రాక్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఫోక్ స్పూన్ ఉంది. అది మొత్తానికి యానా కేవ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము విభూది ఫాల్స్కి వెళ్తున్నాం. బాగా ఎండ. యానా కేవ్స్కి వాళ్ళు చెప్పులు లేకుండానే వాళ్ళు ఎక్కమని అంటారు. చూడండి గైస్, సో మీరు దానికి మాత్రం ప్రిపేర్డ్ అయ్యి రండి, ఓకేనా? యానా కేవ్స్ చాలా బాగుంది బాస్. సో మేమంతా మొత్తం చూసేసాము. ఇప్పుడు లెట్స్ గో టు విభూది ఫాల్స్. హాయ్ గైస్, వినిపిస్తుందా శబ్దం? మేము ఇంకో విభూది ఫాల్స్ దగ్గర ఉన్నాం. సో డ్రెస్ చేంజ్ అయిపోయింది, విభూది ఫాల్స్కి వెళ్తున్నాం మేము. వెళ్ళి ఎంజాయ్ చేస్తాం, ఓకే? కమ్. ఇంకా ఎంత దూరం ఉందో వెళ్తూనే ఉన్నాం. అవుతలేదురా అయ్యా.
చూశారు కదా వాటర్ ఫాల్స్, అదిరిపోయింది, చాలా బాగుంది విభూది వాటర్ ఫాల్స్. మంచిగా ఎంజాయ్ చేసినాం మేము అందరము. అక్కడ కొన్ని స్నేక్స్ అక్కడ కొన్ని స్నేక్స్ కూడా మేము చూసాము. సో అందుకే మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ 4 అవుతుంది. డే 1 ఆల్మోస్ట్ అయిపోయింది. హుబ్లీకి వచ్చిన తర్వాత మేము యానా కేవ్స్ చూసాము, విభూది ఫాల్స్ 2 చూసేసాము మేము. ఇప్పుడు మేము బ్యాక్ టు మేము రూమ్కి వెళ్తున్నాము. సో డే 2లో ఇంకేమేమి చూస్తామో మేము రేపు చూపిస్తాం. ఓకే, అంతవరకు సీ యూ, బాయ్.